ఒక లక్ష్యాన్ని ప్రాపర్ గా ఇవ్వాలన్నా, ఒక లక్ష్యాన్ని ఛేదించాలన్నా టీమ్ లో ఉన్న టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారంటే ఆ టీమ్ కి ఫినిషర్స్ అనే వాళ్ళు చాలా కీలకం. ఐపీఎల్ అంటే కేవలం బ్యాటింగ్ కాదు, ఐపీఎల్ అంటే కేవలం బౌలింగ్ కాదు, ఐపీఎల్ అంటే చివరి ఓవర్ లో ఫినిషర్స్ కి అండ్ బౌలర్ల మధ్య జరిగే రక్తపాతం అనే చెప్పుకోవాలి. ఈ ఐపీఎల్ అనే మహా సంగ్రామంలో కొందరు ఆటగాళ్లు ఉంటారు. వాళ్ళు గ్రీజులోకి వచ్చారంటే చాలు, మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డెడ్లీ డేంజరస్ ఫినిషర్స్ బ్యాట్ తో మాట్లాడితే బౌలర్లకి మాటలు మిగలవనే చెప్పుకోవాలి. ఐపీఎల్ లోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ లో ఐపీఎల్ చరిత్రలోనే ఈ రెండు టీంలు కూడా బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ లో ఛాంపియన్స్ గా నిలిచి చరిత్రను లిఖించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో ఛాంపియన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఛాంపియన్స్ గా 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2024 నుంచి ఐపీఎల్ లో కాటేరమ్మ కొడుకులుగా పేరు తెచ్చుకుని బ్యాటింగ్ లో ఓచకోత సృష్టిస్తున్నారు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025 ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా ఛాంపియన్స్ గా నిలిచారు. అయితే ఈ 4 టీంలకి 2026 ఐపీఎల్ లో ఫినిషర్స్ ఎవరు, ఆ ఫినిషర్స్ వస్తే టీమ్ స్కోర్ బోర్డ్ ని చిటికలో మార్చేసే ఫినిషర్స్ ఎవరు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే ఐపీఎల్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా అయిన టీమ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మాత్రమే. సో ఈ సంవత్సరం ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా అయిన టీమ్ గా చరిత్ర సృష్టించడానికి ప్రాబబిలిటీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బ్యాటింగ్ అన్నా బౌలింగ్ అన్నా ముందు గుర్తొచ్చే టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ అనే చెప్పుకోవాలి. 2026 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టాప్ ఫినిషర్స్ ఎవరున్నారు, ఆ ఫినిషర్ స్టాట్స్ అండ్ రీసెంట్ ఫామ్ గురించి చూసుకుందాం. ఐపీఎల్ అంటేనే ఉత్కంఠమైన పోరు, ముంబై ఇండియన్స్ అంటేనే చివరి ఓవర్ లో తుఫాన్. అలాంటి తుఫాన్ పుట్టించడానికి హార్దిక్ పాండ్యా, షర్ఫానే రూథర్ఫోర్డ్ అండ్ నమందీర్లు ఒకటయ్యారు. ఈ ముగ్గురు కలిస్తే ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ లో చాలా స్ట్రాంగ్ డిస్ట్రక్టివ్ ఫినిషింగ్ అవుతుందనే చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యా 2025 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున యాజ్ ఏ కెప్టెన్ ఆల్రౌండర్ గా ఫినిషింగ్ లో ఆడిన 15 మ్యాచ్ల్లో 224 పరుగులు, 164 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. దీంట్లో 18 ఫోర్లు, 12 సిక్స్లు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ఎలాంటి డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడా అని. మరీ ముఖ్యంగా 2025లో మ్యాచ్ నంబర్ 20లో ఆర్సీబీకి అగైనెస్ట్ గా 280 స్ట్రైక్ రేట్ తో కేవలం 15 బాల్లోనే 42 పరుగులతో ఊచకోత సృష్టించాడు. అందుకనే ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ లో హార్దిక్ పాండ్యా కీ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవాలి. షర్ఫానే రూథర్ఫోర్డ్ ని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ట్రేడింగ్ ద్వారా టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. 2025 ఐపీఎల్ లో జీటీ తరపున 13 ఇన్నింగ్స్ లో 160 స్ట్రైక్ రేట్ తో 291 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఫినిషింగ్ లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడనే చెప్పుకోవచ్చు. అందుకనే ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలని ట్రేడింగ్ ద్వారా టీమ్ లోకి తీసుకోవడం జరిగింది. రూథర్ఫోర్డ్ ముంబై ఇండియన్స్ లోకి రావడంతో కిరణ్ పోలార్డ్ కి రీప్లేస్మెంట్ అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నమందీర్ 2025 ఐపీఎల్ లో 183 స్ట్రైక్ రేట్ తో ఆడిన 14 మ్యాచ్ల్లో 252 పరుగులు చేశాడు. నమందీర్ యాజ్ ఏ ఆల్రౌండర్ షోతో ముంబై ఇండియన్స్ కి ఫినిషింగ్ లో 2025లో అద్భుతంగా రాణించాడు. అందుకనే ఈ ముగ్గురు కలిస్తే ముంబై ఇండియన్స్ ఫినిషింగ్ చాలా డిస్ట్రక్టివ్ గా మారుతుందనే చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ ఫినిషర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. 2023 వరకు కంప్లీట్లీ డాడీస్ ఆర్మీతో బరిలోకి దిగి 5 టైమ్స్ ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అయితే 2026 ఐపీఎల్ లో చాలా మార్పులు చేసుకోవడం చూసాం. ఇప్పుడు 2026 ఐపీఎల్ లో సిఎస్కే స్ట్రాంగెస్ట్ ఫినిషింగ్ లైనప్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే సిఎస్కే లాంటి సక్సెస్ఫుల్ టీం ఈసారి ఆక్షన్ లో యంగ్స్టర్స్ తో టీం ని బిల్డ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అలాంటిది ఈ ఐపీఎల్ లో సిఎస్కే ఫినిషింగ్ లో శివం దూబే, ప్రశాంత్ వీర్ అండ్ ఎంఎస్ ధోనీలు ముందుండి నడిపించబోతున్నారు. శివం దూబే 2025లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. కేవలం 132 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. కానీ మనం చూసాం శివం దూబే ఐపీఎల్ లో మిడిల్ ఓవర్స్ లో ఎలాంటి భయంకరమైన బ్యాటింగ్ చేస్తాడా అని. తనదైన స్టైల్లో సాలిడ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వీర్ ని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఏకంగా 14.20 సిఆర్ ఇచ్చి సిఎస్కే లోకి తీసుకోవడం జరిగింది. ప్రశాంత్ వీర్ జడేజాకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బట్ T20లో ప్రశాంత్ వీర్ స్టాట్స్ చూసుకున్నట్లయితే 167 స్ట్రైక్ రేట్ తో 7 ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు. 2026లో సిఎస్కే తరపున డెబ్యూ చేస్తూ ఫినిషింగ్ లో ఒక కీ ఫ్యాక్టర్ గా మారుతారనే చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఒక లివింగ్
బ్యాటింగ్ లెజెండ్ అతడే. మిస్టర్ కూల్ కెప్టెన్ గా పిలువబడే ఎంఎస్ ధోని మరోసారి తన అభిమానుల కోసం 2026 ఐపీఎల్ లో సిఎస్కే జెర్సీని ధరించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ని 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిపిన కెప్టెన్ సిఎస్కే ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు మూల స్తంభంగా ఉన్నాడు. సో మరోసారి తన అభిమానుల కోసం సిఎస్కే లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫినిషర్ గా కొనసాగుతాడు. 2025లో 14 మ్యాచ్ల్లో 135 స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన 4లు 6లతో 196 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనుకున్న స్థాయిలో 2025లో చేయలేకపోయింది. కానీ ఈ సంవత్సరం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ముగ్గురు ఫినిషర్స్ కలిసి సిఎస్కే ని నడిపించబోతున్నారు. 2026 ఐపీఎల్ లో సిఎస్కే ఫినిషర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. 2024 నుంచి బ్యాటింగ్ లో ఓరా మాస్ హిట్టింగ్ తో చెలరేగిపోయి కాటేరమ్మ కొడుకులుగా పేరు తెచ్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఉన్న బ్యాటింగ్ లైన్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకున్నారు. ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ తో అయితే ఖచ్చితంగా 300 కొడతారనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ఎస్ఆర్హెచ్ యొక్క స్ట్రాంగెస్ట్ ఫినిషర్స్ గురించి చూసుకున్నట్లయితే లియామ్ లివింగ్స్టోన్ 2025లో ఆర్సీబీ తరపున ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ లియామ్ లివింగ్స్టోన్ పై పెట్టుకున్న అంచనాకి తగినట్టు రాణించలేకపోయాడు. బట్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ లియామ్ లివింగ్స్టోన్ ని 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఏకంగా 13 కోట్లు ఇచ్చి తీసుకోవడం జరిగింది. దీనికి కారణం లియామ్ లివింగ్స్టోన్ ఒక డేంజరస్ ఫినిషర్, అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్లను చిటికలో మార్చగలడు కాబట్టే ఎస్ఆర్హెచ్ అంత ప్రైజ్ మనీ ఇచ్చి టీంలోకి తీసుకోవడం జరిగింది. అండ్ లియామ్ లివింగ్స్టోన్ అయితే ప్రెసెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇది అయితే ఎస్ఆర్హెచ్ కి ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి 2025 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తరపున 13 మ్యాచ్ల్లో కేవలం 118 స్ట్రైక్ రేట్ తో 182 పరుగులు మాత్రమే చేశాడు. ఎస్ఆర్హెచ్ 2025 ఐపీఎల్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేయలేదు అంటే దానికి కారణం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫినిషర్స్ అనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం మాత్రం ఎస్ఆర్హెచ్ గట్టి కంబ్యాక్ అయితే ఇస్తుందనే చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే 2024 ఐపీఎల్ లో చాలా మంచి బ్యాటింగ్ తో ఫినిషింగ్ లో రాణించాడు. కానీ 2025లో అంత స్థాయిలో రాణించలేకపోయాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి ఒక డేంజరస్ ఫినిషింగ్ చేయగలడు కాబట్టి 2026 ఐపీఎల్ లో మంచి కంబ్యాక్ అయితే ఇస్తాడనే చెప్పుకోవచ్చు. అనికేత్ వర్మ ఒక రైట్ హ్యాండ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. డొమెస్టిక్ క్రికెట్ లో అనికేత్ వర్మ హిట్టింగ్ స్టైల్ ని చూసిన ఎస్ఆర్హెచ్ 2025 మెగా ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఏదైతే నమ్మకం ఉంచారో దానికి అనుకున్నట్లు అనికేత్ వర్మ 14 మ్యాచ్ల్లో 166 స్ట్రైక్ రేట్ తో 236 పరుగులతో సాలిడ్ పవర్ హిట్టింగ్ తో అదరగొట్టాడు. సో అందుకని 2026 ఐపీఎల్ లో కూడా ఫినిషింగ్ లో ఒక కీ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్స్ కి లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ ఫినిషింగ్ టచ్ ఇచ్చారంటే ఎస్ఆర్హెచ్ 300 పరుగులు కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫినిషర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. 2025లో ఛాంపియన్స్ గా నిలిచి తమ 18 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా టైటిల్ ని గెలిచిన ఆర్సీబీ ఈ సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ద డేంజరస్ ఫినిషర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. 2025లో ప్రతి ఒక్క ఫినిషర్ కూడా ఒక డిస్ట్రక్టివ్ ఫినిషింగ్ తో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీని ముందుని నడిపించే 3 మూల స్తంభాలు ఫినిషర్స్ వీళ్ళే అని చెప్పుకోవచ్చు. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్. ద మాన్స్టర్ టిమ్ డేవిడ్ 2025లో ఆర్సీబీ తరపున 12 మ్యాచ్ల్లో 185 స్ట్రైక్ రేట్ తో అదిరిపోయే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడు. పొడవైన మరియు శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్. వివిధ టోర్నమెంట్ లో తన ప్రభావితమైన బ్యాటింగ్ తో ప్రపంచంలో అత్యంత టీ20 ఫినిషర్ లో ఒకరిగా ఖ్యాతిని సంపాదించాడు. టిమ్ డేవిడ్ ఐపీఎల్ లో 2022 నుంచి ఇప్పటి వరకు 150 స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఒక మాన్స్టర్ ఫినిషింగ్ చేస్తున్నాడు. సో అందుకనే ఆర్సీబీ ఫినిషింగ్ లో టిమ్ డేవిడ్ ఒక కీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. జితేష్ శర్మ 2025లో ఆర్సీబీ తరపున 15 మ్యాచ్ల్లో తన ఐపీఎల్ కెరీర్ లోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో 261 పరుగులు చేశాడు. కీలక సమయాల్లో తన బ్యాట్ తో అదరగొట్టడంతో పాటు 176 స్ట్రైక్ రేట్ తో డేంజరస్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ ఫినిషింగ్ లో కీ రోల్ ప్లే చేశాడు. సో ఆర్సీబీకి ఫినిషింగ్ లో జితేష్ శర్మ కూడా ఒక కీ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఛాంపియన్స్ టీమ్ పై కేవలం 14 బంతుల్లోనే 379 స్ట్రైక్ రేట్ తో 54 పరుగులతో ఫినామినల్ ఫినిషింగ్ తో అదరగొట్టాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ 291.66 తో రొమారియో షెఫర్డ్ ఉన్నాడు. రొమారియో షెఫర్డ్ ఒక విధ్వంసకరమైన వెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్. ఐపీఎల్ లో తన హై ఇంపాక్ట్ లోయర్ ఆర్డర్ పవర్ హిట్టింగ్ కు అతను ప్రసిద్ధి చెందాడు. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో కూడా రొమారియో షెఫర్డ్ ఒక విధ్వంసకరమైన ఫినిషర్ అనే చెప్పుకోవాలి. ఇక ఆర్సీబీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ గా నిలిచి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా నిలిచిన 3వ టీమ్ గా చరిత్ర సృష్టిస్తుందా అంటే అబ్సల్యూట్లీ ఖచ్చితంగా చరిత్ర తిరగరాస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీలో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఛాంపియన్స్ అయిందంటే దానికి కారణం వాళ్ళ సెన్సేషనల్ ప్లేయింగ్ అనే చెప్పుకోవాలి. సో ఈ సంవత్సరం కూడా ఆర్సీబీ సెకండ్ కప్ ని దక్కించుకుంటుందనే చెప్పుకోవచ్చు. 2026 ఐపీఎల్
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి, చెన్నై సూపర్ కింగ్స్ కి, సన్ రైజర్స్ హైదరాబాద్ కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వీళ్ళే స్ట్రాంగెస్ట్ ఫినిషర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 టీముల్లో ఏ టీం ఫినిషింగ్ లైనప్ బాగుందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.